హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ వచ్చే 5 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి. జనసేన, బీజేపీ, టీడీపీల కూటమితో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష పాత్ర మాత్రమే పోషించాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ రావాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, జనసేనాని మైండ్లో ఉన్న మాట. జనసేనాని వేసిన బిగ్ స్కెచ్ ఇది. 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర తరహాలోనే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అని జనసేనాని పవన్ కళ్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు, బిగ్ స్కెచ్ వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ఖచ్చితంగా రాజకీయ అధికారం సాధించాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఇందుకు టీడీపీ, బీజేపీలతో కలిసి వెళ్ళాలని ఆంధ్ర తరహాలోనే ఇక్కడ కూడా కూటమి ఏర్పాటు చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జనసేనాని బిగ్ స్కెచ్ వేస్తున్నారు. నో డౌట్ ఆంధ్రాలో ఎన్డీఏకు ప్రాణం పోసింది జనసేనానే, పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ చొరవతోనే బీజేపీ, టీడీపీలు ఏకం కాగలిగాయి, ఎన్డీఏ కూటమి ఏర్పడగలిగింది. ఆయన చాలా పెద్ద ఎత్తున చొరవ తీసుకొని తన రాజకీయ ఆకాంక్షలను కాస్త వెనకడికి వేసి పరిమితమైన సీట్లకి ఓకే అని చెప్పి టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిర్చి ఎన్డీఏకి ప్రాణం పోశారు. అచ్చం అదే ఫార్ములా తెలంగాణలో కూడా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఆంధ్రాలో సాధించిన విజయం తరహాలోనే ఆంధ్రాలో తనకు లభించిన మద్దతు, అభిమానుల ప్రోత్సాహం కారణంగా విజయం సాధించగలిగానని ఇదే ఊపు తెలంగాణలోనూ ఖచ్చితంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మొన్న కొండగట్టు దగ్గర వచ్చిన అభిమాన జనసందోహం చూసి కూడా పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఆకాంక్షలకు మరింత పదును పెట్టారు. తెలంగాణలో టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది, ముఖ్యంగా వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ ప్రయోగాత్మకంగా కూటమి తరపు నుంచి అభ్యర్థులను పోటీలోకి దించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టున్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. తన బిగ్ స్కెచ్కు అనుగుణంగానే పవన్ పావులు కదుపుతున్నారు. ఆంధ్రాలో బిజీగా ఉంటూనే అక్కడి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూనే తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణలో తన పార్టీని మరింత బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ స్కెచ్ వేస్తున్నారు. బీజేపీతో కూడా ఇక్కడ కూడా సఖ్యత కొనసాగించాలని, టీడీపీ కూడా ఇక్కడ స్థానిక సంస్థల్లో సత్తా చాటేలా పావులు కదపాలని పవన్ కళ్యాణ్ సలహాలు ఇస్తున్నారు. ఈ 3 పార్టీలు స్థానిక ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపినా వచ్చే ఎన్నికలకు అది మంచి సంకేతం అవుతుందని, ఈ సంకేతాల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను ఓడించి బీఆర్ఎస్ను మరింత కిందికి తొక్కేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలన్నదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తదుపరి రాజకీయ ఆకాంక్ష.